హాయ్ హలో నమస్తే. నేను మీ నాని. వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ నామినేషన్స్ అయితే 2 డేస్ జరిగాయి. మొదటి రోజు నలుగురు నామినేట్ చేశారు. తరువాత రెండో రోజు వచ్చేసరికి మిగిలిన 7గురు కూడా నామినేట్ చేశారు. నిన్న జరిగిన నామినేషన్ అయితే నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే వై ఎవ్ ఒక్కరు కూడా ఇంటిలోంచి బయటికెళ్ళడానికి కరెక్ట్ రీజన్ అనేది చెప్పట్లేదు. అసలు నామినేషన్ అంటే మనము ఒక వ్యక్తిని ఈ ఇంటికి అర్హులు కాదు, ఈ ఇంటి నుండి మీరు బయటికెళ్ళాలి అని నామినేట్ చేస్తారు. బట్ ఒక్కరు కూడా కరెక్ట్ అయిన రీజన్ చెప్పలేదు. ఒక కంటెస్టెంట్ ఆల్రెడీ ఒకరిని నామినేట్ చేసి ఒక పాయింట్ చెప్పి నామినేట్ చేస్తున్నారు. మిగిలిన కంటెస్టెంట్లు కూడా అదే పాయింట్ చెప్పి మళ్ళీ అతన్ని అలానే పాయింట్ అవుట్ చేసి సేమ్ రీజన్‌తో నామినేట్ చేస్తున్నారు. ఇదేదో ట్రిగ్గర్ చేసినట్టు ఉంది. నిన్నటి నామినేషన్స్ అయితే ఒకరు ఇద్దరిని చాలా ఎక్కువ నామినేషన్ చేశారు. మిగిలిన వాళ్ళందరినీ నామినేషన్ చేయలేదు. వీళ్ళందరూ వచ్చి 3-4 డేస్ అయ్యింది. కాబట్టి వీళ్ళందరికీ ఇంకా నామినేషన్‌కి ఏం రీజన్స్ లేక ఏదో ఒకటి చెప్పి నామినేషన్ చేయడం అయితే జరిగింది. ఈ నామినేషన్ అయితే నాకు నిన్న జరిగిన నామినేషన్ అయితే అస్సలు నచ్చలేదు. ఈ నామినేషన్ మీకెలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఈ నామినేషన్ అయిపోయిన తర్వాత టోటల్‌గా 6గురు నామినేట్ అయ్యారు. ఆ 6గురు ఎవరంటే బేబక్క, మణికంఠ, శేఖర్ భాష, పృథ్వీ, సోనియా అండ్ విష్ణుప్రియ. వీళ్ళ 6గురు కూడా నిన్న నామినేట్ చేయడం జరిగింది. మీరు ఈ 6గురులో మీకు నచ్చిన కంటెస్టెంట్‌కి ఓటేసి సపోర్ట్ చేయండి. ఇక్కడితో నామినేషన్ అయితే అయిపోయింది. నామినేషన్ అయిపోయిన తరువాత ఎక్కువ మంది మణికంఠ మీద నామినేట్ చేయడం జరిగింది. తనని ట్రిగ్గర్ చేసినట్టు ఉంది. తనైతే చాలా ఎమోషన్ అయిపోయాడు. తన 7th క్లాస్ నుండి ఎలా కష్టపడ్డాడు, ఎలా వచ్చాడు అనే దాని గురించి తను చెప్పుకుంటూ వాళ్ళ మదరు, ఫాదరు సెంటిమెంట్‌తో తను మాట్లాడాడు. అలానే ఏడ్చాడు కూడా. ఇక్కడ మనకి బిగ్ బాస్ హౌస్‌లో కావాల్సిందేంటంటే ప్రతి ఒక్కరికి స్ట్రగుల్స్ ఉంటాయి, లైఫ్ ఉంటది. అదంతా బయట అందరికీ లైఫ్ ఉంటది. అందరికీ స్ట్రగ్లింగ్ లైఫ్ అనేవి ఉంటాయి. బట్ బిగ్ బాస్ హౌస్ వచ్చిన తరువాత ఎంత ఎమోషన్ ఉన్నా, మన పర్సనల్ లైఫ్ ఎలా ఉన్నా బిగ్ బాస్ అనేసరికి మన గేమ్ అనేది మనం ఆడటం నేర్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరు విన్ అవ్వడానికి, మీ సెల్ఫ్ చూపించడానికి మీరు ఎలా ఆడతారో దానికోసమే కదా వచ్చారు. బట్ మీ పర్సనల్ లైఫ్‌ని ఎప్పుడుదో తవ్వుకొని మళ్ళీ ఇప్పుడు బాధపడి ఇప్పుడు చెప్తే అది కరెక్ట్ కాదేమో. ఈ నామినేషన్ వల్ల తను చాలా ట్రిగ్గర్ అయిపోయి తనకి చాలా నెగెటివ్ అయిపోయాడు. ఈ నెగెటివ్ అయిపోయిన పర్పస్‌లో అప్పుడు నిఖిల్ గారు అండ్ సీత తిన్నైతే రిలాక్స్ చేస్తున్నారు. నీకేం కాలేదు, నువ్వు నెగెటివ్ కాలేదు, నిన్ను నువ్వు నమ్ముకో అనేసి నిఖిల్ అయితే బాగా సపోర్ట్ చేశాడు. నాకైతే ఆ విధానం నచ్చింది, నిఖిల్ సపోర్ట్ చేసే విధానం. బిగ్ బాస్ కూడా రూమ్‌కి పిలిచి తనకు అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి, నువ్వు ఎందుకు ఇంతలా ఎమోషన్ అవుతున్నావు అని అయితే క్వశ్చన్ చేయడం జరిగింది. తను చెప్పాడు, నా లైఫ్ ఇలా ఉంది, నా పరిస్థితి ఇది, ఇప్పుడు నా నెగెటివ్ అయిపోతానేమో, ఇంకా నేను ఎలా ఆడాలో నాకు అర్థం కావట్లేదు బిగ్ బాస్ అనేసి అయితే చెప్పడం జరిగింది. అక్కడతో బిగ్ బాస్ ఏమన్నారంటే, నువ్వు ఎలా అయితే చిరునవ్వుతో వచ్చావో ఆ చిరునవ్వును మెయింటైన్ చెయ్యు, నిన్ను నువ్వు నమ్ముకో, ఇక ఎవరు చెప్పింది నమ్మకు అంటూ ఇక నుండైనా బిగ్ బాస్‌లో గేమ్ ఆడు అనేసి అయితే బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఇక్కడతో నిన్నటి ఎపిసోడ్ అయితే అయిపోయింది. ఈరోజు ఎపిసోడ్ వచ్చేసరికి ఇప్పుడు ముగ్గురు చీఫ్స్ ఉన్నారు కదా! ఈ ముగ్గురు చీఫ్స్ కూడా తనకి అధికారం ఉంది. బట్ వాళ్ళకి పవర్ లేదు అనేసి బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. ఆ అధికారంతో పాటు పవర్ కావాలంటే వాళ్ళని సెపరేట్‌గా టీములుగా చేయడం జరిగింది. ఆ టీమ్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారంటే, ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్‌లో 6 మెంబర్స్‌కి మనకి గేమ్ అనేది పెట్టారు. ఈ 6 మెంబర్స్ గేమ్‌లో 3 మెంబర్స్ చీఫ్‌గా అయ్యారు. మిగిలిన 3 మెంబర్స్ ఉంటారు కదా! 3 మెంబర్స్ కూడా ఇప్పుడు ఎవరైతే చీఫ్స్ ఉన్నారో వీళ్ళు నచ్చిన చీఫ్ దగ్గరికైతే వీళ్ళు ఎన్నుకోవచ్చు. అలా నైనిక టీమ్‌లోకి నబీల్ ఎళ్లారు. అండ్ నిఖిల్ టీమ్‌లోకి అయితే బేబక్ ఎళ్ళింది. అలానే నెక్స్ట్ వచ్చేసరికి యస్మి టీమ్‌లోకైతే శేఖర్ భాష గారు ఎళ్లారు. ఆ బ్యాండ్ హ్యాండ్‌కేసుకొని వాళ్ళ టీమ్‌లోని జాయిన్ అవ్వాలి. ఇలా ఇక్కడితో వీళ్ళ ముగ్గురు చెరో ఇద్దరుగా అయితే టీమ్ అయితే అయిపోయారు. మిగిలిన కంటెస్టెంట్లు కూడా వాళ్ళ టీమ్‌లోకి చేర్చుకోవాలి. అది ఎలా అంటే వాళ్ళు బిగ్ బాస్ వచ్చి పిలుస్తారు. అప్పుడు బిగ్ బాస్ వచ్చి పిలిచినప్పుడు ఆ కంటెస్టెంట్ ఎవరైతే అంటే తనకి ఆ టీమ్‌కి కావాలనుకుంటారో వాళ్ళు రీజన్ చెప్పి వాళ్ళ టీమ్‌లోకి తీసుకోవాలి. ఒకవేళ ఇద్దరు ఒకేసారి ఆ ముగ్గురు చీఫుల్లో ఇద్దరు చీఫ్‌లు ఒకే వ్యక్తిని కోరుకుంటే మళ్ళీ ఆ ఇద్దరిలో తనకు ఆ కంటెస్టెంట్‌కి ఎవరి టీమ్ వైపు అయితే ఎళ్ళాలని ఉంటదో అటువైపు అయితే ఎళ్ళొచ్చు. అటువైపు ఎళ్ళాలి. ఇలా మొత్తం అయితే 3 టీమ్‌లు అయితే సెపరేట్ అయిపోయి 3 టీముల్లో నైనిక టీమ్‌లో అయితే 4 మెంబర్స్ వచ్చేసారు. అండ్ యస్మి టీమ్‌లో అయితే 4 మెంబర్స్ వచ్చేసారు. మిగిలిన నిఖిల్ టీమ్‌లో అయితే 3 మెంబర్స్. నైనిక టీమ్ వచ్చేసరికి అఫ్రిది, సీత అండ్ విష్ణుప్రియ అండ్ ఓం ఆదిత్య గారు. నైనికతో పాటు వీళ్ళ 5గురు కూడా ఒక టీము. యస్మి టీమ్ వచ్చేసి కూడా నలుగురు కంటెస్టెంట్లు అయితే అయిపోయారు.
ఎవరంటే ప్రేరణ, అభయ్ నవీన్, పృథ్వీ అండ్ బాసా గారు. వీళ్ళు ఎస్మి గారితో కలిపి వీళ్ళు మొత్తం 5 మెంబర్స్. నెక్స్ట్ టీమ్ వచ్చేసరికి నిఖిల్ గారు. నిఖిల్ టీంలో ముగ్గురు మాత్రమే వచ్చారు. ఈ ముగ్గురు ఎవరంటే సోనియా, బేబక్క అండ్ మణికంఠ. వీళ్ళు నలుగురు కలిపి ఒక టీము. టోటల్గా అయితే 3 టీంలు అయిపోయాయి. ఎందుకంటే వీళ్ళకి అధికారాలు ఉన్నాయి కానీ పవర్ లేదు. ఈ టీమ్గా చేర్చుకుంటేనే కదా వీళ్ళకి పవర్ వస్తుందని బిగ్ బాస్ అయితే చెరొకరికి టీంని ఇవ్వడం జరిగింది. నైనికా టీం ఆల్రెడీ 5 మెంబర్స్ ఉన్నారు. ఎస్మి టీం ఆల్రెడీ 5 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళిద్దరికి బిగ్ బాస్ ఏం చేశాడంటే ఒక గేమ్ పెట్టాడు, ఒక టాస్క్ పెట్టాడు. ఎందుకంటే వీళ్ళ టీము సమానంగా ఉంది, ఎస్మికా టీం, నైనికా టీం. బట్ నిఖిల్ టీం సమానంగా లేదు. గేమ్ పెట్టారు. ఆ గేమ్లో ఎవరైతే గెలుస్తారో ఆ గేమ్లో గెలిచిన వాళ్ళు నిఖిల్ టీం నుండి ఒక కంటెస్టెంట్ని అయితే వాళ్ళ టీంలోకి చేర్చుకోవచ్చు. కాబట్టి బిగ్ బాస్ వచ్చేసరికి వాళ్ళిద్దరికీ ఒక గేమ్ పెట్టాడు. ఆ గేమ్ ఏంటంటే హాకీ గేమ్ పెట్టాడు. ఒక బాల్ పెట్టి గోల్ ఎవరు చేస్తారో వాళ్ళైతే సెలెక్ట్ అయినట్లు. వీళ్ళైతే బిగ్ బాస్ ఏమో 2 రౌండ్లు ఇచ్చారు. 2 రౌండ్లలో ఎవరైతే గోల్ చేస్తారో వాళ్ళ టీం అయితే గెలిచినట్టు. నైనికా టీం అండ్ ఎస్మి టీం అయితే గేమ్ మొదలు పెట్టడం జరిగింది. నైనికా టీం అయితే ఫస్ట్ రౌండ్లో అయితే 0 పాయింట్స్ గెలుచుకుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎస్మి టీం, వీళ్ళైతే ఫస్ట్ రౌండ్లో అయితే అభయ్ నవీన్ గోల్ చేశాడు. ఫస్ట్ రౌండ్లోనే ఆల్రెడీ ఒక పాయింట్ అనేది వచ్చింది. సెకండ్ రౌండ్ వచ్చేసరికి 0 పాయింట్స్ వచ్చాయి నైనికా టీంకి. అండ్ ఆల్రెడీ ఒకసారి పాయింట్తో ఉన్నారు కాబట్టి రెండోసారి గేమ్ ఆడలేదు. నైనికా టీం అయితే ఎస్మికా టీం అయితే గెలిచింది. కాబట్టి ఎస్మికా వాళ్ళ టీంలో నిఖిల్ టీంలో ఎవరినైనా ఒక కంటెస్టెంట్ని ఎంచుకోవచ్చు. రేపు ఏం జరుగుతుందో, ఎవరిని తీసుకుంటున్నారో అనే దాని గురించి రేపు చూద్దాం. మీరు కంపల్సరీగా ఇప్పుడు ఓటింగ్ అనేది జరుగుతుంది నిన్నటి నుండి. కాబట్టి 6 మెంబర్స్ ఓటింగ్లో ఉన్నారు. మీకు నచ్చిన కంటెస్టెంట్కి మీరు ఓటేయండి. ఓట్ని అయితే వేస్ట్ చేయకండి. అలానే ఈ సీజన్లో గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారో అనే దాని గురించి కూడా నాకు కామెంట్ చేయండి. మీరు కానీ కామెంట్ చేస్తే ఇంకా నేను ఎక్కువగా మాట్లాడడానికి, అసలు ఎలా ఉందో అంటే 4 డేస్ 5 డేస్ అవుతుంది నేను వీడియోలు పెడుతున్నాను. బట్ ఎలా ఉందో ఏంటి అనేది నాకు కరెక్ట్గా అర్థం అవ్వట్లేదు. మీరు కామెంట్ చేయండి వీడియోస్ ఎలా వస్తున్నాయో. ఒకవేళ బై మిస్టేక్ ఏమైనా ఉంటే అది నెక్స్ట్ వీడియోలో నేను మంచిగా చేసుకుంటాను, అది అప్డేట్ చేసుకుంటాను. కాబట్టి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ.